మనకి ముఖ్యంగా మన ఆజ్ఞా చక్ర అనేది మేధస్సుకి సంబంధించి అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి స్థానం. ఎవరికైతే ఆజ్ఞా చక్ర స్థానం దాకా ఎవరైతే వస్తారో వాళ్ళు మేధోపరంగా లౌకికమైనటువంటి జీవితంలో అవ్వచ్చు, లాజికల్ థింకింగ్ అవ్వచ్చు, ఆర్టిస్టిక్ థింకింగ్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన దాంట్లో నిష్ణాతులు అయి ఉంటారు. అంటే ఈవెన్ ఐన్స్టీన్ లాంటి గొప్ప సైంటిస్టులు కూడా వాళ్ళు ఆజ్ఞాచక్ర వరకు మాత్రమే వాళ్ళు వెళ్ళటం అనేది జరిగింది. మనకి ఈ అంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఆజ్ఞాచక్ర దాకా సరిపోదు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి వాళ్ళల్లో తర్క సంబంధమైనటువంటి విషయాల ద్వారా రకరకాలైనటువంటి విషయాలు చర్చించవచ్చు, తెలుసుకోవచ్చు, సాధన కూడా చేయవచ్చు. కానీ సహస్రార చక్రం ఎప్పుడైతే మీకు ఓపెన్ అవుతుందో ఇది తత్వాతీతం. అంటే ఆ సహస్రార చక్ర ఓపెన్ అయినప్పుడు కలిగేటువంటి జ్ఞానం అనంతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈవెన్ దానిని మనం ఈ ఉన్నటువంటి మనస్సు ద్వారా కూడా అర్థం చేసుకోవటానికి కూడా కొంచెం ఆ లాజికల్ మైండ్, ఆర్టిస్టిక్ మైండ్, ఈ రెండు మైండ్స్ కూడా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్కి సంబంధించినవి కూడా దాటిపోయినటువంటి విషయం అది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి ఆ సహస్రార చక్ర కమలం ఏదైతే ఉందో ఆ కమలం కంప్లీట్గా విచ్చుకొని ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ సహస్రార చక్ర ఆజ్ఞా చక్ర మనకి ఓపెన్ అవ్వటానికి మనకి కేచిరి ముద్ర అనేది చక్కగా సహాయపడుతుంది. కాబట్టి క్రియాయోగకు సంబంధించినటువంటి సాధన తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి.